గురుగారు, శ్రీకృష్ణుడిని గాంధారి నా కురువంశం ఎలా అయితే నాశనం అయిపోయిందో అలాగే నీ యదువంశం కూడా 36 సంవత్సరాల తర్వాత ఇలాగే నాశనం అయిపోవాలని శపించింది. ఈ 36 సంవత్సరాల ప్రత్యేకత ఏమిటి? 36 అనేది మహాభారతంలో 2 సందర్భాలలో వినిపిస్తుంది. ఒకటి, బాల్యంలో ధర్మరాజాదులను దుర్యోధనాదులు 36 సంవత్సరాల కాలం పాటు వేధించారు. అనంతరం ఇక భరించలేక, ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక ధర్మరాజాదులకు ధార్తరాష్ట్రుల తండ్రి ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని అందించిన అనంతరం మయసభ నిర్మాణం చేసుకున్నారు. రాజ్యం చేశారు. అది 36 సంవత్సరాలు. కనుక ఈ 36 సంవత్సరాల కాలం ఒక దశలో నా కుమారుడు దుర్యోధనాదులకు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు పాండవులు, భీముడు, ధర్మరాజు, వీళ్ళంతా కూడా. పోనీ కదా రాజ్యాన్ని ఇచ్చేసి దూరంగా ఉండి వెళ్ళండి అంటే కూడా బలపరాక్రమాలతో, కీర్తి ప్రతిష్టలతో రాజసూయ యాగం చేసి రాజులకు కూడా అసూయ పుట్టే విధంగా యజ్ఞయాగాదులు చేసి మళ్ళీ నా కుమారులు 100 మందికి నిధులు లేకుండా చేశారు ఈ ధర్మరాజాదులు. ఈ 2 కారణాలతో గాంధారీదేవి ధర్మరాజాదులకు నేటి ఈ కురు వంశ పతనం అనంతరం 36 సంవత్సరాలకు నీ యదువంశం కూడా నాశనమవుతుంది. ఆనాటి కాలంలో వారంతా కూడా లౌకికానాం హి సాధూనాం అర్థం వాగను వర్తతే, ఋషీణాం పునరాద్యానాం వాచం అర్ధోనుధావతే. భర్తృహరి వాక్యం. ఋషీణాం పునరాద్యానాం, మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులు ఒక మాట అంటే అర్థం ఆ మాటను ఆశ్రయించి ఉంటుంది. సామాన్యులు అర్థాన్ని ఆలోచించి మాట్లాడతారు, అసామాన్యులు మాట్లాడతారు, అర్థం లోకానికి వస్తుంది. గాంధారి ఈ మాట అన్న అనంతరం మాకు ముందే బోలెడన్ని శాపాలున్నాయి తల్లి, నువ్వు కొత్తగా శాపం ఇవ్వాలా అంటూ కృష్ణుడు ఆ అంశాన్ని పక్కకి మరల్చాడు. కానీ అందరికీ తెలుసు అది మొదలుగా కలి యుగం ప్రవేశించడానికి 36 సంవత్సరాల కాలం ఉంది. ఈ ప్రమాణాలతో కలి ప్రారంభించిన కాలం ఇంకా 36 కనుక కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. 32 సంవత్సరాల అనంతరం ధర్మరాజు ఈ రాజ్యాన్ని పరీక్షిత్తుకు పట్టాభిషిక్తుడు గావించి విడిచిపెట్టి అనంతర ప్రయాణాలు, స్వర్గారోహణాదులకు ప్రయాణ మార్గాలు సుగమం చేసుకున్నాడు అని కూడా పురాణం మనకు భారతం ఇలా వివరిస్తుంది. కనుక 36 అన్న సంఖ్య ఒకటి, బాల్యంలో ధర్మరాజాదులను హింస పెట్టిన కాలం. 2, తమ వైభవంతో మళ్ళీ ధర్మరాజాదులు తమ కుమారులను హింస పెట్టిన కాలం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గాంధారి ఈ కాల నిర్ణయం చేసింది అని కూడా తర్వాత వ్యాఖ్యానకారులు ఇలా తెలియజేస్తున్నారు.